హలో అండి, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెల్కమ్ టు మామ్ అండ్ డాటర్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే నేను ఇంట్లో ప్రసాదంగా పులిహోరను తయారు చేస్తున్నాను. గుడిలో పెట్టే ప్రసాదం అంటే చాలా మందికి ఇష్టం కదండి. నాకు కూడా చాలా ఇష్టం. అది ఎలా చేయాలో నేను చెప్తాను, మీరు కూడా చూసి ట్రై చేయండి. కావాల్సినవి చింతపండు 80 గ్రామ్స్, ధనియాలు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర హాఫ్ స్పూన్, మెంతులు పావు స్పూన్, మిరియాలు కొద్దిగా, ఎండుమిర్చి 3, నువ్వులు 2 స్పూన్స్. ఇవి పౌడర్ కోసం తీసుకుని పక్కన ఉంచుకోవాలి. తాలింపు కోసం 4 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 5 రెమ్మలు కరివేపాకు, అలానే 10 వరకు ఎండుమిరపకాయలు, 12 వరకు పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం కట్ చేసి తీసుకోవాలి. అలానే టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం, కొంచెం పసుపు, మీ రుచికి సరిపడేలా సాల్ట్, కొద్దిగా ఇంగువను కూడా తీసుకోవాలి. ఇదే మన పులిహోరకి మెయిన్. 300 గ్రామ్స్ రైస్ తీసుకుని 1 స్పూన్ శనగపప్పును వేసుకుని 2 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి. తర్వాత దీనిని స్టవ్ వెలిగించుకుని రైస్ కుక్ చేసుకోవాలి. ముందుగా తీసుకున్న చింతపండులో హాట్ వాటర్ వేసి 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత చిక్కగా ఉన్న గుజ్జుని దీని నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి. దీని మీద ఒక కడాయిని పెట్టుకోవాలి. ఈ కడాయి హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఎండుమిర్చి, నువ్వులు ఇవన్నీ వేసుకుని బాగా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పులిహోర అనేది టేస్ట్ బాగా పెరుగుతుంది. అలాగే ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది. గుడిలో పెట్టే ప్రసాదం ఏ విధంగా అయితే వస్తుందో వీటి వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది పులిహోరకి యాడ్ అవుతుంది. వీటిని బాగా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మరొక కడాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే పల్లి ఆయిల్ వేసుకున్నానండి. దీనిలోనే ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎండుమిర్చిని సగం వరకు వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా వేసుకుని 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకే తురిమి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకోవాలి. 2 ఇంచుల బెల్లాన్ని కూడా వేసుకుని తర్వాత తీసి పెట్టుకున్న పల్లీల్లో సగం పల్లీల్ని వేసుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఈ పసుపుని నేను ఇంట్లోనే పట్టించుకున్నానండి. కలర్ అనేది బాగా వస్తుంది. అలానే కొంచెం సాల్ట్ని వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయిందండి. దీనిలోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకుని అన్నం మొత్తాన్ని కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ అనేది వార్చుకోవాలి, అంటే వాటర్ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా బాగా దగ్గరికి అనేది ఉడికిపోయిందండి. మనకి ఆయిల్ సపరేట్ అయ్యి కనిపిస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత దీనిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మిగిలిన పల్లీలను వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి శనగపప్పును కూడా వేసుకుని మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మినప్పప్పును కూడా యాడ్ చేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కలుపుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా తీసుకుని ఫ్రై చేసుకోవాలి. పసుపును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే కలర్ బాగా వస్తుంది. ఇందులోకి మెయిన్ గెస్ట్ వచ్చి ఇంగువ అండి. దీనివల్లే టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. వీటన్నింటినీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని అలాగే చింతపండు గుజ్జుని
తాలింపు సామాన్లు కూడా తీసుకుని పక్కన ఉంచుకోవాలి. మనకి పులిహోర కలుపుకోవడానికి ఏదైతే వీలుగా ఉంటుందో ఆ ప్లేట్లోకి రైస్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలోకి చింతపండు గుజ్జును అలాగే పోపు సామాన్లు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకోవాలి. దీనిలోకి మిక్సీ పట్టి ఉంచుకున్న పౌడర్ను కూడా వేసుకుని మొత్తాన్ని అంతా కలుపుకుంటూ బాగా కలిసేలా పైనుంచి కింద వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే మనం సాల్ట్ని వేసుకోవాలండి. సాల్ట్ అనేది మనం ఎక్కడ వేయలేదు, చింతపండు గుజ్జులో మాత్రమే కొంచెం వేసాము. సో ఇప్పటికి రైస్కి సరిపడగా సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. చూడడానికి చాలా బాగుంది కదా, అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా అచ్చం గుడిలో చేసిన ప్రసాదం లాగే ఉంటుంది. నేను చేసినట్టుగానే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సేమ్ ప్రసాదంలా వచ్చిందో లేదో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.